తెలిసిన రెండో మాట ఏంటంటే, నీవు గాని కోటలోనికి రాగలిగితే శత్రు కంట పడకుండా నీవు దాచబడబోతున్నావు. అర్థమైన వాళ్ళందరూ చేయెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం నీరసంగా చెప్పండి. అదేదో ముందు చెప్తే టైం వేస్ట్ అవ్వదుగా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ ఆడవాళ్ళందరూ ఈ రైలు పెట్టున్నట్టున్నారు బారికి తల్లి. ఒకసారి మీరు అందరూ స్తోత్రం గట్టిగా చెప్పండి, చేయెత్తి. ఆ కథ పురుషులు కూడా చేతులు పైకెత్తి జోడించి అందరూ చెప్పండి గట్టిగా. ఇప్పుడు అందరం కలిసి చెప్పండి. ఈ అరుపేదో ముందు ఉంటే ఇంత టైం వేస్ట్ అవ్వదుగా మనకి. ఈసారి మీరు కానీ చెప్పకపోతే మళ్ళీ మూలవాక్యం నుంచి మొదలెడతాను నేను. ఇక రాత్రంతా ఇక్కడే కూర్చోవాలి. అందుకని ఈ తలక నొప్పి లేకుండా కొంచెం హల్లెలూయా అన్నప్పుడు గట్టిగా నోరు తెరవండి. స్తోత్రం. హల్లెలూయా. మీరు అరవకండి, వాళ్ళు వినపట్లేదు. వినండి, జాగ్రత్తగా వినండి. మొదటిగా చెప్పాను, మన కోటలోకి వస్తే మన దేవుడు మనకు రెండంతలుగా మేలు చేస్తాడు. రెండవదిగా మనము కోటలోనికి వస్తే ఆపద్దినమున ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. శత్రువు కంట పడకుండా మనల్ని ఆయన కోటలో దాచిపెట్టేస్తాడు. మూడవ మాట ఏంటంటే, కోటలోనికి వచ్చిన వాడు కదిలించబడడు. చెప్పండి ఈ మాట అందరూ. కోటలోకి వచ్చిన వాడు కదిలించబడడు. కోటలోకి వచ్చిన వాడిలో స్థిరత్వం కనబడుతుంది. మీకు కొంచెం అర్థమయ్యేటట్లుగా చెప్తాను. కదిలించబడకపోవడం అంటే ఏంటంటే, ఈ భక్తి జీవితంలో చాలా సందర్భాల్లో మనం ప్రతి చిన్న విషయాలకు కదిలిపోతూ ఉంటాం. ప్రతి చిన్న విషయం మనల్ని కదిలించేస్తుంటుంది. ఈ మధ్య ఒకడు మందిరానికి రాకుండా మానేశాడు. 1-2 వారాలు పైన రాకపోతే, నాన్న ఏంటి రాలేదు అని ఫోన్ చేశాను నేను. ఎందుకంటే సహజంగా అప్పుడప్పుడు పనులకి వెళ్తుంటాడు, 1-2 వారాలు రాడు. అట్లాగే అనుకోని మరలా 3వ వారం కూడా రాకపోతే ఏమైంది రాలేదని ఫోన్ చేస్తే వాడంటాడు నాతో, మా ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది, నేను చర్చికి రాను అంటాడు. ఒరే, మీ ఆవిడ మాట్లాడడం మానేసిన దానికి నువ్వు చర్చి మానేసే దానికి ఏంట్రా సంబంధం? ఇప్పుడు మీ ఆవిడ మాట్లాడడం మానేస్తే మీరు గొడవలు అంటూ ఇంట్లో చూసుకోవాలి కదా. దేవుడి సన్నిధికి దూరం అయిపోతే ఎట్లా, తప్పు కదా అంటాడు. రాజు మాట్లాడదాకా నేను రాను చర్చికి. సరే, నేను ఆ అమ్మాయిని పిలిచమ్మా, నీకు దండం పెడతా, సోమవారం నుంచి శుక్రవారం దాకా నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలి. శనివారం వచ్చేసరికి మాత్రం సమాధానంగా ఉంది. ఎందుకు? నోరు తెరవరే, చేసేదంతా చేసి అసలు ఏం వెరగనట్టు ఏమో చూస్తున్నారు. శనివారం వచ్చేసరికి సమాధానంగా ఉండు తల్లి అంటే, అట్లాగే ఉంటానన్నా. సోమవారం నుంచి శుక్రవారం దాకా కూడా అసలు ఏం మాట్లాడను నేను, ఆయన ఏమన్నా పడతాను. నా మూలంగా దేవుడి సన్నిధికి దూరం అయిపోతే ఎట్లా, తప్పు కదా. నా భర్త దేవుడి సన్నిధికి రావాలన్నా నేను నమ్మకంగా ఉంటానంటే, సరే తల్లి అట్లాగే ఉండని ప్రార్థన చేశాను, వచ్చేసాను. బాగానే సంతోషంగా ఉన్నారు. ఒక 3 నెలలు గడిచింది, మళ్ళీ మానేశాడు. నీకు వీడిని అడగకుండా ఆ అమ్మాయిని అడిగా, ఏమ్మా మళ్ళీ కొట్లాడావా అని. చిచ్చి అసలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని మాట్లాడుతున్నా మౌనంగా ఊరుకుంటున్నాను, ఏం చేస్తున్నా భరిస్తున్నానన్నా. ఇంతకు ముందులాగా తొందరపడి ఏం మాట్లాడట్లేదు, బాగానే ఉన్నాను. మరి ఏంటి రాలేదంటే తెలియదు, మీరే అడగండి. వాడికి మరలా ఫోన్ చేసి ఏంట్రా రాలేదంటే, అప్పులోడు ఇంటికి వచ్చి మాటికి ఇసుకెత్తున్నాడు, నేను చర్చికి రానంటాడు. ఎవరో నోరు తెరవరే. అప్పులు ఇచ్చినాడు మరి ఇంటికి రాడా? నువ్వు వాడికి డబ్బులు కట్టకపోతే వాడు ఇంటికి రాడండి. ఇప్పుడు ఈడు ప్లాన్ ఏంటో తెలుసా? మా ఆవిడ మాట్లాడట్లేదంటే పాస్టర్ గారు సమాధానం పరిచాడుగా. ఇప్పుడు అప్పులోడు వచ్చి ఇంటికి వచ్చి ఇసుకెత్తున్నాడంటే, ఇప్పుడు నేను పోయి అప్లోడ్ దగ్గర, ఒరే నాయనా నీకు దండం పెడతా, ఈయనేం అనమాకరా, డబ్బులు ఇస్తాడులే నీకు అన్నాను అనుకో. వాడేమంటాడు? నువ్వు కట్టు అంటాడు. ఇప్పుడు నేను ఈడు అప్పు కట్టుకుంటూ తిరగనా, సేవ చేసుకుంటూ తిరగనా? ఎందుకు వచ్చిన కూడా ఈడు మాస్టర్ ప్లాన్ వేసాడు రా అనుకొని, ఒరే నాన్న నువ్వు అప్లోడ్కి తిట్టుకుంటావో చెప్పుకుంటావో నీ ఇష్టం, నీకు బుద్ధి పుట్టినప్పుడు రా చర్చికి. అటా నేను రాను అన్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, దేవుని సన్నిధి పట్ల నీకు ప్రేమ ఉంటే, దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే, ఇవన్నీ ప్రక్కన పెట్టి, నీ సమస్యలు నీ ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి దేవునిని కలుసుకోవడానికి రా. లేకపోతే నీ కర్మ. మరుసటి ఆదివారం వచ్చేసాడు. ఏంటి వచ్చావన్నా? నా కర్మ అన్నావుగా, ఎందుకులే కర్మని వచ్చాను అన్నాడు. దేవుడు ఉన్నాడు చర్చిలో బాగానే. ఆ తర్వాత వాడి గురించి చాలా బాధ అయిపోయింది నాకు. ప్రభువా
ఇంట్లో భార్య అలిగితే చర్చి మానేస్తున్నాడు, వీడు అప్లోడ్ వచ్చి అడిగితే చర్చి మానేస్తున్నాడు. ఏది జరిగినా కదిలిపోతున్నాడు. స్థిరత్వం లేదు భక్తిలో. చంచల మనసు, చంచల బుద్ధి మాటి మాటికి కదిలించేస్తుంది భక్తి జీవితాన్ని. ఏమైంది ప్రభువా, ఈయన ఒకసారి దర్శించిన ఆయన అంటే ప్రభు అంటాడు, రేపు వాడు భక్తి బాగానే చేస్తున్నాడు కానీ ఎక్కడికి రావట్లేదు, కోటలోనికి రాలేదు. వాడు కోటలోకి వచ్చిన వాడైతే వాడి భక్తి జీవితం వాడిని స్థిరపరుస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడు కోటలోకి వస్తే వాడు స్థిరంగా నిలిచి ఉండగలుగుతాడు. వాడు కోటలోకి రాలేదు కనుక వాడి భక్తి జీవితాన్ని శత్రువు మాటి మాటికి కదిలించేస్తుంటే కదిలిపోతున్నాడు. ఇంకొక మాట మీకు చెప్తాను. చాలామంది వ్యక్తిగత జీవితాల్లో కూడా మీరు గమనించండి, ఈరోజు ఈ వ్యాపారం చేస్తారు, రేపు ఇంకొకటి చేస్తారు, మరునాడు మరొకటి చేస్తారు. అట్లా వరుసగా వ్యాపారాలు మార్చుకుంటూనే వెళతాడు. స్థిరత్వం ఉండదు. ఏమిటంటే ఇది వ్యాపారం కలిసి రాలేదు, ఆ వ్యాపారం కలిసి రాలేదు, ఇది ఇక ఏదో ఒకటి కలిసి రాలేదన్న సాకు చెప్పుకుంటూ జీవితంలో తను అనుభవించవలసిన ఆనందానికి దూరం అయిపోతున్నారు. ప్రభు అంటాడు, నీవు ఎక్కడైతే నీకు బాధ్యత నేను అప్పగించానో నువ్వు అక్కడ స్థిరంగా నిలిచి ఉండు చూడు, నీ పనులు నేను ఆశీర్వదిస్తాను. నీలో ప్రభు కోరుకునేది ఏమిటో తెలుసా? చంచలత్వం లేకుండా నీవు స్థిరంగా నిలిచి ఉండగలగాలి. నీవు కదల్చబడకూడదు, మాటి మాటికి కదిలిపోకూడదు. బైబిల్ ఒక చక్కని మాట చెబుతుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా కదా ఉండాలి, కదిలించబడకుండా కదా ఉండాలి. యేసుప్రభు చెప్పిన ఒక మాట మనందరికీ బాగా తెలుసు కదా. బండ మీద ఒక ఇల్లు కట్టబడింది, ఇసుక మీద ఒక ఇల్లు కట్టబడింది, గాలివాన వచ్చింది, ఒకటి పడిపోయింది, మరొకటి స్థిరంగా ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్పావా అయ్యా అంటే, నా పిల్లలు బండ మీద కట్టిన ఇల్లులా స్థిరంగా ఉండాలని యేసయ్య కోరుకున్నాడు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వారు కదిలించబడకూడదని యేసయ్య కోరుకున్నాడు. ఇప్పుడు రోజున సంఘాలలో సాతానుడు కలుగు చేస్తున్న ఒక భ్రమ ఏమిటంటే, నీ తోటి విశ్వాసి ఆదివారం పూట మందిరంలో కూర్చున్నప్పుడు తోటి విశ్వాసి ఈ ప్రక్కగా జరగకొంచెం అనుకోవచ్చు, గట్టిగా అందంటే ఈ మనిషి మందిరం మానేస్తుంది. ఏంటంటే ఆమె నన్ను సీరియస్గా మాట్లాడినది నాతో. మరి ఆమె మాట్లాడిన దానికి దేవుడు ఏం చేశాడు నిన్ను, పాస్టర్ గారు ఏం చేశాడు నేనంటే తెలివి తక్కువ పనులు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని శత్రువు మాటి మాటికి కదిలించేస్తున్నాడు. ఎందుకు ఈ రాత్రి ప్రభు ఒక దైవజనుడుగా నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి చెప్తున్నాను, రాకడ వరకు మీరు కదిలించబడకుండా స్థిరపరచబడాలి. అర్థమైతే చేయెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పండి గట్టిగా ఆమేన్. ప్రభు రాకడ వరకు మీ ఆధ్యాత్మిక జీవితాలలో కదలిక లేకుండా స్థిరపరచబడుదురుగాక. సంపూర్ణమైన విశ్వాసంతో దేవునిపై మీరు ఆనుకుని నిలిచి ఉందురుగాక. నీవు కదల్చబడకుండా ఉండాలి అంటే ఎక్కడికి రావాలి? మనం కోటలోనికి రావాలి. 3 విషయాలు చెప్పాను. మొదటిగా, కోటలోకి వచ్చిన వానికి రెండంతల మేలు చేస్తాను. రెండవదిగా, కోటలోకి వచ్చిన వానికి నేను ఆపద్దినమున ఆశ్రయదుర్గముగా ఉంటాను. మూడవది, కోటలోనికి వచ్చిన వానికి నేను స్థిరత్వాన్ని కలుగజేస్తాను. ఎందుకు మాటి మాటికి అయ్యా నా యజమాని ఒక దానిలో స్థిరంగా ఉండలేకపోతున్నాడు, నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నా భర్తను కోటలో స్థిరపరచు. మొదట కోటలోకి వస్తే ఆటోమేటిక్గా చేసే పనులన్నిటిలో స్థిరత్వం వచ్చేస్తుంది. ఈ రాత్రి అటు స్థిరత్వాన్ని నీ కుటుంబంలో నీ పిల్లలకు నా దేవుడు దయచేయునుగాక, నీ భర్తకు దయచేయునుగాక, నీ నీ కుటుంబ నీ ఇంటి ఇల్లాలకు స్థిరమైన మనసును నా దేవుడు కలుగు చేయునుగాక. మీ కుటుంబాలు స్థిరపరచబడునుగాక. నా దేవుడు కోరుకుంటాడు. దైవజనుడు పౌలు చాలా సందర్భాల్లో అంటాడు, ఆయన యందు మీరు స్థిరులై ఉండండి, స్థిరులై ఉండండి, స్థిరులై ఉండండి. ఎందుకు స్థిరంగా ఉండాలి? అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. మాటి మాటికి కదిలించబడుతున్నవాడు రక్షించబడలేడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, దేవుని సంఘంలో స్థిరపరచబడిన నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి పరలోకంలో నీవు నిలిచి ఉండాలి అంటే అంతము వరకు నీవు ప్రతి విషయాన్ని తట్టుకొని సహించి నిలిచి ఉండగలగాలి. ఆ కృప మనందరికీ దేవుడు దయచేయబోతున్నాడు. ఎక్కడికి వస్తే? కోటలోనికి వస్తే. ఇప్పుడు కోటలోకి వస్తే 3 ఆశీర్వాదాలు విన్నాం కదా. మరి కోటలోకి వెళదామని మనం పరిగెత్తుకుంటూ కోట దగ్గర వరకు వెళ్ళిపోతే ఆ కోట గుమ్మం దగ్గర నిలిచి ఉన్నవాడు మనల్ని అడిగే మాట ఏంటో తెలుసా? కోటలోనికి రావడానికి నీకు ఉన్న అర్హతలు ఏంటి చెప్పు అంటే, మన దగ్గర ఉన్న టాలెంట్స్ అన్నీ చెప్తాం. అయ్యా నేను ఆకుండా అరగంట సేపు పాట పాడతాను, మోకరించానంటే 5 గంటలు ప్రార్థన చేయకుండా దిగను నేను, అయ్యా దేవుడి మందిరంలో పరిచర్య అంతా నాదే, సంఘానికి కానుకలు ఎక్కివిచ్చేది, ఇవన్నీ మనకు తెలిసినవన్నీ చెప్తాం.
ప్రభు అంటాడు, ఇవన్నీ కాదు, నువ్వు కోటలో అడుగు పెట్టడానికి నీ ఆధ్యాత్మిక జీవితంలో నేను కోరుకున్న అనుభవాలు కావాలి. అవేంటో ఒక 2 విషయాలు చెప్తాను. చదవండి మరలా జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి, 2 మీకు మేలు చేయబోతున్నాను. అందరు నా వైపు చూడండి ఒకసారి. ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. కోటలో ప్రవేశించడానికి దేవుడు మన దగ్గర చూస్తున్నది, మన దగ్గర కోరుకున్నది ఏమైనా ఉంది అంటే, బంధకాలలో ఉండి కూడా నిరీక్షణ కలిగిన జీవితము. అందరూ చెప్పండి ఈ మాట. ఏ జీవితం కావాలట? నిరీక్షణ కలిగిన జీవితం. అంటే వేచి ఉండే అనుభవము కావాలి దేవుని సంఘములో. ఈరోజున సంఘములో అడుగుపెట్టిన వారందరికీ ఉన్న ఒక సాతానుగాడు కలుగు చేస్తున్న ఒక చెడ్డ బుద్ధి ఏంటి అంటే, అడుగుపెట్టి పెట్టక మునిపే దేవుడు అద్భుతం చేసేయాలి, ప్రార్థన చేసి చేయక మునిపే కార్యం జరిగిపోవాలి. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ప్రయాణం చేసి యాత్ర ప్రారంభించారా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళదామని. కొంచెం దూరం వెళ్ళేసరికి వారికి అక్కడ ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చి అడ్డుగా నిలబడింది కదా. నిలబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే మీద తిరుగుబాటు చేస్తూ, ఐగుప్తులో సమాధులు లేవండి, ఇక్కడికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అంటే, మోషే వాళ్ళందరికీ చెప్పిన ఒక చక్కని మాట ఏంటంటే, యెహోవా నేడు మీకు కలుగు చేస్తున్న రక్షణను ఊరక నిలుచుండి చూడండి. ఆయన మీకు రక్షణ కలుగు చేయబోతున్నాడు, కానీ మీరు చేయవలసిన పని ఏంటి? ఊరక నిలుచుండి చూడండి. అందరు చెప్పండి ఒకసారి, ఎట్లా చూడాలట? నోరు తెరవండి. ఒక 10 నిమిషాలు మాట్లాడించకపోతే మీ దారిని మీరు వెళ్ళిపోతున్నారు. ఇటు బెట్టరకుంట ఒకళ్ళు, కావలో ఒకళ్ళు, నెల్లూరు ఒకరు, గూడ కొట్టుకుని పోతున్నట్టున్నారు. ఒకసారి అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. నేను చేతులు ఎత్తి స్తోత్రం కూడా చెప్పమన్నానుగా, గొంతులు దాచుకుంటారే? గట్టిగా నోరు తెరిచి చెప్పండి. చేతులు అట్లా ఊపండి ఒకసారి. నేను అట్టు ఊపుతున్నా, పక్కన వాళ్ళకి తగలాలి మీరు ఊపేది. వాళ్ళకున్న మొత్తు గిత్తంత వదిలిపోవాలి వేస్తున్నామని. ఒకవేళ గొడవ వస్తే మా జీవనాన్న దగ్గరికి రండి, పంచాయతీ పెడతాడు రేపు పగలు. అంతేగాని మీరు పక్కన వాళ్ళు మాత్రం ఊపిరాడిని ఇవ్వకండి, కూర్చొని ఇవ్వకండి మౌనంగా. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు దాకా మాట్లాడించకుండా నా ప్రసంగం నేను చెప్పుకుంటూ పోతుంటే మీ దారిని మీరు పోతున్నట్టున్నారు. ఎక్కడి దాకా చెప్పాను? ఎక్కడి దాకా చెప్పానండి? యెహోవా మీకు కలుగు చేసే రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు ఏం చేయొద్దు, ఊరక నిలుచుండి చూడమంటే ఎంతసేపు ఓపిక పట్టమంటావు? దేవుడు అద్భుతం చేసే వరకు. ఎంతసేపు చూడమంటావు? దేవుడు సముద్రాన్ని పాయలు చేసే అంతవరకు. ఏం చేయమంటావు? మౌనంగా నిలిచి ఉండు. అప్పుడప్పుడు నా కోపం వస్తుంది, గొనుక్కోవద్దా? గొనుక్కోవద్దు. అప్పుడప్పుడు దేవుడు ఆలస్యం చేస్తున్నాడని సనుగుడు వస్తుంది, సనుగొద్దు. అప్పుడప్పుడు ఎంతకాలం అయ్యా అని అడగాలనిపిస్తుంది, అడగొద్దా? అడగొద్దు. ఏం చేయాలి? ఆయన అద్భుతం చేసే వరకు మౌనంగా నిలిచి ఉండు చాలు. ఎందుకో తెలుసా? మౌనముగా నీవు నిలిచి ఎదురు చూడగలిగితే 2 అద్భుతం నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అర్థమైన వాళ్ళు చేయెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎందుకు నువ్వు వేచి ఉండాలి? ఎందుకు నువ్వు మౌనంగా ఉండాలి? ఎందుకు దేవుడు అద్భుతం చేసేదాకా ఎదురు చూస్తూ నిరీక్షణతో ఎందుకు ఉండాలంటే, నిరీక్షణతో ఎదురు చూస్తున్న వాని కొరకు 2 మేలు సిద్ధంగా ఉంది. ఎదురు చూస్తున్న వాని కొరకు అద్భుతం సిద్ధంగా ఉంది. ఇంకొక మాట చెప్తాను. చాలామంది దైవజనులు చెప్పే మాట ఏంటంటే, ఆలస్యమైన అద్భుతము చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మీకు ఒక మాట చెప్తాను. లాజరు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు అని అక్కచెల్లెలిద్దరూ యేసు ప్రభు కబురు పెట్టారు. కబురు పెడితే యేసు ప్రభు రావడం కాస్త ఆలస్యమైంది. ఆయన రాలేదు. లాజరు చనిపోయాడు, సమాధి చేశారు. అప్పుడు యేసు ప్రభు బయలుదేరి వచ్చాడు. వచ్చేటప్పుడు ఆయన అంటాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడరా, వారిని లేపుదాం మనం వెళ్ళి అని తన శిష్యులతో చెప్పుకొని యేసు ప్రభు వస్తున్నారు అక్కడికి. ఎప్పుడైతే యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చారో రాయి తీయమన్నాడు.
వెంటనే లోపల ఉన్న లాజరును పిలిస్తే లాజరు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చాక లాజరు ముఖానికి చేతులకి అన్ని కట్టి ఉన్న ఆ గుడ్లన్నీ విప్పేస్తే చక్కగా అందరం చూశాడు, కలిసిపోయాడు వీళ్ళతో పాటు. యేసు ప్రభు తన దారిని తను వెళ్ళిపోయారు. మరలా పండుగని ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసయ్య యేసు ప్రభుతో పాటు భోజన పంక్తిలో లాజరు కూర్చున్నాడు. భోజన పంక్తిలో కూర్చున్నాడు. మార్తమేమో పరిచర్య చేస్తుంది, మరియమ్మేమో అత్తరు తీసుకొని వచ్చి పగలగొట్టి యేసయ్య పాదాలకు పోస్తూ ఉంది. ఈలోపు యేసయ్య అక్కడికి వచ్చారని తెలుసుకొని ప్రజలందరూ ఆ లాజరు యేసయ్య ఉన్న ఇంటి దగ్గరకు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ యేసు ప్రభు అక్కడ కూర్చుంటే ఆయన చూసి హాయ్ అని ఆయనకు ఒక హాయ్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోయి లాజరు దగ్గర నిలబడి మాట్లాడుతున్నారు. మీరు బైబిల్లో తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 11-12 అధ్యాయాల్లో వ్రాయబడిన సంగతులు. యేసుతో పాటు లాజరును కూడా చూడడానికి ప్రజలు పరుగులెత్తుకుంటూ వచ్చారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిని చూడడానికి? అందరూ చెప్పాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఇంతకుముందు ఈ లాజరు గారు వెళ్ళి ఎర్ర బావ కొత్త బట్టలు కొనుక్కొని ఎట్టనే చూడరా అంటే చూసారా? చెప్పరా? చూసుంటారా? ఏం చూస్తా మొఖం చూస్తుంది అన్నారు నిన్న మొన్నటి దాకా. ఇప్పుడు వెళ్ళి లాజరు అక్కడ కూర్చుంటే అందరూ వచ్చి లాజరును పలకరిస్తున్నారు, లాజరును చూస్తున్నారు. నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటో తెలుసా? ఒకవేళ రోగంతో ఉన్నప్పుడే లాజరును దేవుడు బాగు చేస్తే కనీసం వీడికి జబ్బు తగ్గిందని పక్కింటోడు కూడా తెలిసేది కాదు. ఈ రోజున ఆ లాజరు లేచిన సంగతి ప్రపంచానికి తెలిసింది. అర్థమైతే చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఆ దేశంలో జరిగిన సంఘటన ఇక్కడెందుకు మనం మాట్లాడుకుంటున్నామో తెలుసా? యేసయ్య ఉద్దేశం కూడా ఏంటంటే లాజరు 4 గోడల మధ్యకు పరిమితం అయిపోకూడదు. లాజరు చరిత్ర ప్రపంచానికి తెలియాలి. అప్పుడప్పుడు దేవుడు ఆలస్యం చేసే ఉద్దేశం ఏంటో తెలుసా? మన పట్ల ఆయనకు ఉన్నతమైన ప్రణాళిక ఉంది అని అర్థం. అర్థమైతే చేయొద్దు స్తోత్రం చెప్పండి. ఆయన ఎంత ఆలస్యం చేస్తే అంత అద్భుతం మన జీవితాల్లో జరగబోతుంది. కానీ సంఘానికి ప్రభు ఈ రాత్రి నేర్పుతున్న ఒక పాఠం ఏంటంటే ఆయన అద్భుతము చేసే వరకు నువ్వు మౌనంగా వేచి ఉండవు. దేవుని తిరిగి ప్రశ్నించొద్దు. 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేస్తే ఇంచుమించు 100 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆయన జీవితంలో పిల్లలు లేరు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏ రోజున తిరిగి దేవుణ్ణి ప్రశ్నించలేదు. కానీ ఒకనొక రోజున అబ్రహాముకు దేవుడు సంతానం అనుగ్రహిస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన విధానం ఏంటో తెలుసా? నీవు దీవించబడ్డం మాత్రమే కాదు, నీ మూలముగా సమస్త వంశములు ఆశీర్వదించబడబోతున్నాయి. నీవు ఒకప్పుడు ఏదో చిన్న వ్యాపారం చేసుకుని నువ్వు బ్రతకడానికే కష్టముగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న నిన్ను అక్కడి నుంచి రమ్మని పిలిచాను కదా. ఇప్పుడు నీవు తరములకు దీవెనగా మారబోతూ ఉన్నావు. రాత్రి నా ప్రియ దేవుని పిల్లలారా గమనించండి. నీవు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు అద్భుతం చేస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆశతో ఎదురు చూస్తున్న నీ జీవితంలో నీ తోటి వారు ఆశ్చర్యపడేటంత అద్భుతం నా దేవుడు చేయబోతున్నాడు. అర్థమైన వాళ్ళందరూ చేయెత్తి గట్టిగా ఆమెన్ చెప్పండి. ఒకసారి చెప్పండి గట్టిగా ఆమెన్. నువ్వు బంధకాల్లోనే ఉన్నావు, సమస్యల వలయంలోనే ఉన్నావు, కన్నీళ్ళ మధ్యలోనే ఉన్నావు. కానీ నీ హృదయంలో ఎక్కడో తెలియని ఒక నమ్మిక ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను విడిపించకపోతాడా? ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతాడా? ఏదో ఒక రోజు ఈ సమస్యల వలయాన్ని నా దేవుడు దాటించకపోతాడా? ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు కదా, ఆ నిరీక్షణ ఫలము రాబోతుంది ఈ రాత్రి. అర్థమైతే నమ్మితే చేయెత్తి గట్టిగా ఆమెన్ చెప్పండి. ఒకసారి మరలా సంతోషంగా చెప్పండి ఆమెన్. ఎన్నో సంవత్సరాల నీ నిరీక్షణకు ఫలము నీవు చూడబోతున్నావు. నా ప్రభు అంటాడు, బంధకాలలో పడి ఉండి కూడా నిరీక్షణతో ఉన్నారా? రండి మీరు కోటలో అడుగు పెట్టండి. కోటలో అడుగు పెట్టడానికి ఆయన మన దగ్గర చూస్తున్న అర్హతలు ఏంటో తెలుసా? నీవు ఎంత కాలం నుంచి దేవుని కొరకు ఎదురు చూస్తున్నావో చూస్తున్నాడు. నిరీక్షణ కలిగిన జీవితం నువ్వు కలిగి బ్రతుకుతున్నావో లేదో ప్రభు చూస్తున్నాడు. ఈ రాత్రి ఒకవేళ ఇప్పటి వరకు నీవు వేచి ఉంటే కోట తలుపులు నీ కొరకు తెరవబడబోతున్నాయి. ఒకవేళ నీకు వేచి ఉన్న అనుభవం లేకపోతే ఈ రాత్రి ఆ అనుభవాన్ని నేర్చుకొని ప్రారంభించి చూడు. రేపో మరునాడో నీ కొరకు నా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు.
నా ప్రియ దేవుని సంఘమా, మనందరినీ కోటలో ప్రవేశపెట్టడానికి మన దగ్గర ఆయన వెండి కోరుకోవట్లేదు, బంగారం కోరుకోవట్లేదు. నా కొరకు నువ్వు ఎదురు చూడు చాలు. నేను చెప్పిన వాగ్దానం కొరకు నువ్వు ఎదురు చూడు చాలు. నీతో చేసిన మాట నెరవేర్చిన కొరకు నువ్వు ఎదురు చూడు చాలు. నీకు ఒక అద్భుతం నేను చేయబోతున్నాను. మొదటిగా కోటలో అడుగు పెట్టేది ఎవరంటే నిరీక్షణ గలవారు. అందరూ చెప్పండి ఈ మాట. రెండవదిగా చదవండి సమూయేలు 2వ గ్రంథం. త్వరగా చదవాలి, మనం ముగించుకోబోతున్నాం. 22వ అధ్యాయం 33వ వాక్యం చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వాక్యం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. అందరూ ఒకసారి నా వైపు చూడాలి. అక్కడ ఏమని వ్రాయబడింది? దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడవ చేస్తాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇదిగోండి, ఇది దేవుని కోట, ఇది ఆయన కోట. ఈ కోట ఎదురుగా ఒక దారి ఉంది, ఒక రహదారి ఉంది. ఇప్పుడు ఆ రహదారిలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి నడుస్తానంటే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అది R&B రహదారి కాదు, అది ప్రభుత్వానికి సంబంధించింది, పబ్లిక్ ప్రాపర్టీ కాదు, అది ప్రైవేట్ దారి. ఎక్కడికి వెళుతుంది ఆ దారి అంటే, ఆ దారిలో నడిచిన వాళ్ళందరూ కోటలోకి వెళ్తారు. కోటలోకి ఎవరు వెళ్ళాలనుకున్నారో వారిని మాత్రమే ఆ దారిలో నడిపిస్తాడు ఆయన. సరేనయ్యా, నాకు కూడా ఆ దారిలో నడిచి కోటలో అడుగు పెట్టాలని ఆశగా ఉంది, నా దగ్గర నువ్వు ఏం కోరుకుంటున్నావు, ఏం చేయాలి నేనంటే, ఆయన కోరుకున్నది ఒకటి ఏంటంటే, నువ్వు యథార్థముగా బ్రతుకు చాలు. అందరూ చేయొద్దు, ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎట్లా బ్రతకాలి అందరూ చెప్పాలి. మీరు యథార్థంగా ఒక సమాధానం చెప్తానంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. అడగనా వద్దా? అడుగుతా. మీరు వద్దన్న అడుగుతా, మీకు అర్థం కావాలి. ఇప్పుడు అందరి దగ్గర ఈ ఫోన్లు ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా. ఎవరో ఒకరు నీకు ఫోన్ చేస్తారు, రే ఎక్కడున్నావు అంటారు. నువ్వు ఉండేదేమో కావల్లో, నువ్వు చెప్పేది నిజం చెప్పు. నువ్వు చెప్పేది బెటర్గుంటా. ఈ మధ్య మా వాడికి ఒకడికి ఫోన్ చేశాను, మా విశ్వాసికి. ఏదో పని ఉండి నాకు అవసరం ఉండి, ఒరే నాన్న ఎక్కడున్నావన్నా, మా బందర్లో కోనేరు సెంటర్ అని ఒకటి ఉంటుంది మచిలీపట్నంలో, అది ఫేమస్ బాగా. ఎక్కడున్నావురా అన్న, ఆ కోనేరు సెంటర్కి వచ్చానన్నా అన్నాడు. ఈలోపు వాళ్ళ ఆవిడ వచ్చి, ఏమంటే అన్నం కూర వండుకొని తిందురా అంది. అర్థమేసేస్తేగా మెర్క్యూరీ బల్బులు చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా అల్లు చెప్పు. నేను వాడిని అడిగాను, వరే కోనేరు సెంటర్కి వెళ్ళేటప్పుడు మీ ఆవిడ్ని అన్నం కూర కొండలు వేసుకెళ్ళావా? ఆ కోనేరు సెంటర్కి వెళ్దామని. ఇక నాటకాలు వద్దురా, కవరింగ్లు వద్దు. నువ్వేం చెప్పావు నాకు? ఎక్కడున్నావురా అంటే, పలానా సెంటర్లో ఉన్నానండి. ఈడుంది ఎక్కడ? కొంపలో చచ్చాడు. నేను వాడిని అడిగాను, ఒరే నాన్న, ఇప్పుడు నువ్వు నాకు కానీ అబద్ధం చెప్పావు కదా, నాకు నువ్వు అబద్ధం చెప్పిన ప్రతిసారి నీ అకౌంట్లో 100 రూపాయలు పడుతున్నాయా? చెప్పు, పడుతున్నాయా? ఒకవేళ అట్లా పడే పని అయితే అబద్ధాలు ఆడు, బాగుపడతావు. అట్టయినా ఏమొచ్చింది నీకు అబద్ధం ఆడితే? లేదన్నా నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను, భోంచేయాలి, భోంచేసి బయలుదేరుతానని చెప్తే నీకు వచ్చి నష్టమేంటి? వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఈ కహానీలు చెప్పొద్దురా. నువ్వు ముందు ఏం చెప్పినా, ఇంట్లో ఉండి ఎక్కడో ఉన్నానని చెప్పడం ఎందుకు? నాటకాలు ఎందుకు? నువ్వు ఎక్కడున్నావో అదే కదా చెప్పాలి, అదే కదా యథార్థత అంటే. ఇంకొక మాట మీకు చెప్తాను. భక్తుడు యోబు ఒక మాట అంటాడు, నా నోటి మాటలు నా హృదయ యథార్థతను తెలియచేస్తున్నాయి అంటాడు. అంటే నీ నోట నుంచి వచ్చు మాట ఏదుందో నీ హృదయంలో కూడా అదే ఉండాలి. నీ హృదయంలో ప్రేమ ఉంది, పైకి నువ్వు పగతో మాట్లాడకూడదు, ప్రేమతోనే మాట్లాడాలి. నీ హృదయంలో పగ ఉంది, పైకి ప్రేమతో నటించకూడదు,
పైకి మాట్లాడేది కూడా పగతోనే మాట్లాడు. అవతలోడంటే నీకు ఈర్ష్య ఉంది, ఈర్ష్య మాట్లాడు. లోపలేమో ఈర్ష్య పెంచుకున్నావు, పైకి వెళ్ళేసరికి చాలా ప్రేమగా చెప్తున్నావు. ఈ మధ్య ఒకడు పాపం ఇల్లు ఓపెనింగ్ చేసుకున్నాడు, సంఘాన్ని అంతా పిలుచుకొని చక్కగా కట్టుకున్నాడు ఇల్లు బ్రహ్మాండంగా. అందరూ వచ్చి వాడిని షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టే బ్రదర్ ఇల్లు బ్రహ్మాండం అంటున్నారు వాడితో. అని చెవుడు కాడు పక్కకు వచ్చి నలుగురు గ్రూపులు చేరి ఒరే ఈడు ఎవడు నెత్తి మీద చేయబెట్టాడు, ఆయన తిల్లు కట్టాడు అంటున్నారు ఈ పక్క వచ్చి. మరి వాడు ముందు మాట్లాడుతుందేమో, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు నేను ఈ కబుర్లు చెప్పి యువతలకు వచ్చిన తర్వాత మరలా ఈ పనికి మరణ మాటలు ఎందుకురా మీ నోట? నలుగురు చేరినప్పుడు ఎందుకు ద్వేషంతో కూడిన మాటలు, అసూయతో కూడిన మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే వాడిలో యథార్థత లేదు కనుక. వాక్యం ఏం చెప్తుంది? నీ హృదయంలో ఏదున్నదో నీ నోరు కూడా అది మాట్లాడితేనే యథార్థత. అందరూ చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు రెండంతలు మేలు చేస్తాడు అంటే వచ్చే హుషారు యథార్థంగా బతకమంటే ఎందుకు వస్తుంది మీకు? చేతులు ఊపుతూ గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా ఓపండి, పక్కన వాళ్ళకి తగిలేదట్టు ఓపండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభు మన దగ్గర కోరుకుంటున్న రెండవ అనుభవం ఏంటంటే యథార్థత కావాలి. ఈ మధ్య ఒకడు అంటాడు నాతో, ఒక యవనస్తుడు, నేను చాలా యథార్థవంతుడన్నా. ఎట్లా చెప్పావురా నువ్వు యథార్థవంతుడు అని? దేంతో కొలిసావు నా యథార్థత అంటే? వాడు అంటాడు, ఏమంటే మా పాస్టర్ గారు పాల ప్యాకెట్ దమ్మని 40 రూపాయలు నాకు ఇస్తాడండి, గోల్డ్ ప్యాకెట్ దమ్మని 38 రూపాయలు పాల ప్యాకెట్ అండి, 2 రూపాయలు తీసుకెళ్ళి నమ్మకంగా మా పాస్టర్ గారి చేతిలో పెట్టేస్తానండి, నేను యథార్థవంతుణ్ణే అన్నాడు. నేను అన్నాను, మీ పాస్టర్ గారికి 2 రూపాయలు మిగిలిన చిల్లర నువ్వు ఇచ్చేసావు కదా, ఆ పని నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయకపోతే నువ్వు యథార్థవంతుడివే. నీకు సంగతి చెప్పనా? ఈ మధ్య నేను పెట్రోల్ బంకులో ఆయిల్ కొడుచుకుందామని వెళ్ళి కారుకి, ఆ కారు పక్కన పెట్టి ఆ పక్కనే కాఫీ ఉంటే కాఫీ తాగుదామని దిగి కాఫీ తాగాను కూర్చొని చక్కగా. ఆ షాప్ కుర్రోడు ఉంటే కుర్రోడితో మాట్లాడి కాసేపు కాఫీ తాగి వచ్చేసి కారు ఎక్కేసి సీట్ బెల్ట్ పెట్టుకొని తిప్పుతున్నా. ఈలోపు వెనక పరిగెత్తుకొస్తున్నాడు వాడు. ఎవరా నాన్న అన్న, సార్ మీ ఫోన్ మర్చిపోయారండి అంటే వచ్చాడు. ₹1,00,000 ఫోను. యేసు ప్రభు అంటే ఎవడో వాడికి తెలీదు. వాడు తీసుకొచ్చి నమ్మకంగా నా ఫోన్ నాకు ఇచ్చేసాడు. దీని యథార్థత అంటామా? చెప్పరేంటి? ఇప్పుడు అట్లా లెక్క పెట్టుకుంటూ లోకంలో ఉన్న వాళ్ళందరూ యథార్థవంతులేగా. ఏదో నువ్వు పాల ప్యాకెట్ 2 రూపాయలు మా పాస్టర్ గారికి ఇచ్చేసి చాలా నమ్మకొస్తుండండి నేనని నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు, మనకు ఆ సర్టిఫికెట్ దేవుడు ఇవ్వాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏమంటే మరి ఇదేంటి? ఇది కూడా యథార్థతే. ఏ యథార్థత? ఇది ఎల్కేజీ స్టేజ్లో ఉండే యథార్థత, ఇది ప్రారంభ దశలో నేర్చుకునే యథార్థత. కానీ మరి ఆత్మ సంబంధంగా ఎదిగిన వాడు యథార్థత ఏంటి? ఒక్క మాట నేను మీకు చెప్పి ముగిస్తాను. ఒకసారి మీరు యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వాక్యాలు చూడండి. త్వరగా తీయండి, బైబిల్ తీయండి అందరూ. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందరూ నా వైపు చూడండి. అతని భార్య వచ్చి, అందరు ఈ మాట చెప్పండి స్వరమెత్తి ఒకసారి. అతని భార్య వచ్చి అట్లా కాకుండా గట్టిగా చెప్పండి స్వరమెత్తి చెప్పండి. అతని భార్య వచ్చి అంటే అప్పటి వరకు యోబు ఒక్కడే ఉన్నాడు, ఈమె ఎక్కడో ఉంది పని చేసుకుంటూ. సడన్గా యోబు దగ్గరకు వచ్చింది. వచ్చి రాగానే ఆమె అడిగిన మాట ఏంటి? ఇంకను యథార్థతను విడిచిపెట్టవా? అందరూ చెప్పండి ఈ మాట. ఏమని అడిగింది ఆమె? ఇంకను యథార్థతను విడిచిపెట్టవా అంటే ఇంతకు ముందంతా నువ్వు యథార్థంగా బ్రతికావు. ఇప్పటిదాకా నువ్వు బ్రతికిన బ్రతుకంతా యథార్థమైనదే, నమ్మకంగా బ్రతికావు. కానీ మన ఇంట్లో జరిగిన కొన్ని సమస్యల వలన యథార్థంగా బ్రతకొద్దని చాలాసార్లు నీకు నాకు మధ్యలో వాదులాట జరిగింది. పిల్లలు చనిపోయారు,
చనిపోతే యోబేమో యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన గుండె నిబ్రం చేసుకున్నాడు. మరి కన్న తల్లి ఎట్లా ఊరుకుంటుందండి? కన్న తల్లి ఎట్లా భరిస్తుంది? పిల్లలు చనిపోతే ఆ కడుపు కోత ఎట్లా తట్టుకుంటుంది? ఒక్కరు చనిపోతేనే తల్లి తట్టుకోలేదు కదా, ఒక్కసారి ఉన్న పిల్లలు అందరూ చనిపోతే ఏ తల్లి తట్టుకొని నిలబడుతుంది? యోబు భార్యకి కడుపు మండిపోయింది. మీరు అక్కడ వ్రాయబడిన ఆ మాటను ఆధారం చేసుకొని నేను ఆలోచించుకున్న దాన్ని మీకు చెబుతున్నాను. బైబిల్లో లేదే అని మీరు పిచ్చి లాజిక్లు తీయొద్దు. చేతులెత్తి ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. నేను ఆలోచించుకున్నది మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి చెప్తున్నాను. పిల్లలు చనిపోయారు, యోబేమో గుండె ధైర్యం తెచ్చుకున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అన్నాడు. మరి ఏ తల్లి తట్టుకుంటుంది? పిల్లలు చనిపోతే ఆమె తట్టుకోలేదు కదా. యోబుకున్నంత ధైర్యం ఆమెకు లేదు కదా, ఆమె భరించలేదు కదా. ఆమె ఏమంది? దేవుడు అంటే నేను అన్యాయం చేశాడు మనకి. ఈయన అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఆస్తులన్నీ పోయాయి, ఉండడానికి ఏమీ లేదు, తినడానికి మిగిలింది ఏమీ లేదు, అన్నీ పోయాయి. ఏంటి దేవుడు ఇట్లా నలిపేస్తున్నాడు మనల్ని? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఒరే నాయన, నీకు చాదస్తం బాగా ముదిరిపోయిందిరా. పిల్లలు చచ్చిపోయేసరికి పిచ్చోడు అయిపోయినట్టున్నావు నువ్వు. పిల్లలు చనిపోతే కూడా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని అంటావు. ఆస్తిపోతే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా స్తుతించబడును గాక అంటావు. సరళ సావు అని వెళ్ళిపోయింది తన దారిని తను. తిరిగి వచ్చేసరికి యోబు ఒళ్ళంతా పుళ్ళు గజ్జి, ఒళ్ళంతా పుళ్ళు బట్టి రెస్గారుతుంది. ఇక చేసేది ఏం లేక బూడిద తెచ్చుకొని బూడిదలో కూర్చొని బూడిద జల్లుకొని ఒంటి మీద అచ్చల పెంకు తీసుకొని గోరుకుంటూ అట్లాగే చూస్తున్నాడు ఆమెని. ఆమె వచ్చి అడిగింది, పిల్లలు చనిపోతే ఏమన్నావు? యెహోవాకే. ఆస్తి పోతే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా స్తుతించబడును గాక అన్నా. ఇప్పుడు నీ దాకా వచ్చింది సమస్య, నీ ఒంటి మీదకి వచ్చింది జబ్బు. కనీసం పట్టుకోవడానికి కూడా ఎక్కడ శరీరం ఖాళీ లేకుండా ఒళ్ళంతా పుండ్లు మయమైపోయింది. ఇకనైనా యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి ఏమంటావని నేను తట్టుకోలేకపోతున్నది, నా వల్ల అయితే కావట్లేదు అని చెప్పి వెళ్ళిపోయి మరలా యోబు దగ్గరికి వచ్చింది ఆమె. వచ్చి చూసేసరికి యోబు అక్కడ ఏం చేస్తూ ఉండుంటాడు ఆ మాట అనడానికి? ఆమె ఇంకా యథార్థతను విడిచిపెట్టవా అని అనడానికి యోబు అక్కడ ఏం చేస్తూ ఉండుంటాడు అని నేను ఆలోచించుకుంటే, గతంలో యోబుకు ఏ అలవాట్లు ఉన్నాయో భక్తి జీవితంలో అవన్నీ యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి, ఏ మార్పు రాలేదు. ఏం అలవాటు ఉంది? అంతకు మునుపు ప్రతిరోజు దేవునితో మాట్లాడడం యోబుకు అలవాటు. స్తోత్రం, గట్టిగా చెప్పాలి. క్షణమైనా విడిచిపెట్టలేనంతగా దేవునితో మాట్లాడడం యోబుకు అలవాటు. ఆమె అక్కడ గదిలోకి వచ్చేసరికి యోబు బూడిదలో కూర్చొని చిల్లపెంకు చూసుకొని వాళ్ళంతా గీరుకుంటూ నవ్వుకుంటూ దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ సీన్ చూడగానే కడుపు మండిపోయింది ఆమెకి. ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా? దేవుని దూషించి చావో. యోబు ఏమి మాట్లాడకుండా మౌనంగా మన అట్లాగే చూస్తున్నాడు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే, యథార్థత అంటే ఏంటో తెలుసా? నీ స్థితి మారిన దేవునితో నీకున్న అనుబంధము మార్చబడకూడదు. దేవునితో నీకున్న సహవాసంలో ఎడబాటు రాకూడదు. నీ పరిస్థితులు ఈరోజు ఒక రకంగా, రేపు ఒక రకంగా, మరునాడు మరొక రకంగా మారుతూనే ఉంటాయి. పరిస్థితులు మారుతూ ఉన్న కొలది నీ భక్తిలో మార్పు రాకూడదు. నీ పరిస్థితులు ఎన్ని రకాలుగా మార్పు చెందుతున్నా దేవునితో నీకున్న అనుబంధము ఒకటే రీతిగా ఉండాలి. పిల్లలు చనిపోయినప్పుడు యోబుకు అదే భక్తి, ఆస్తి కోల్పోయినప్పుడు యోబులో అదే భక్తి, తన దేహం అంతా కుళ్ళిపోతున్నా కూడా యోబులో అదే భక్తి. అమ్మంటుంది, ఇంకా యథార్థంగా బ్రతికి ఉండి ఏం చేస్తావు? దేవుణ్ణి దూషించరాదా? అప్పుడు యోబు ఆమెను ఏమన్నాడు? 10వ వాక్యం చదవండి ఒకసారి. అంటే ఇప్పుడు ఆమెను ఏమని తిట్టాడు ఈయన? అమ్మ అందరు చెప్పండి ఒకసారి. తల్లి ఏమని తిట్టాడు? మూర్ఖురాలను తిట్టాడా?
మూర్ఖురాలు నువ్వు అన్నాడా? ఏమన్నాడు అక్కడ? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మూర్ఖురాలువి కాదు, నువ్వు మూర్ఖురాలువి కాదు. కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎవరు మాట్లాడే మాటలయ్యి? మూర్ఖులు మాట్లాడే మాటలు. మనము మాట్లాడ తగదు ఆ మాటలు అన్నాడు ఆమెతో. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పిన ముందుకు వెళతాను. యోబుకి దేవుడంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ? పిల్లలు చనిపోయినా దేవుణ్ణి విడిచిపెట్టనంత ప్రేమ. ఆస్తంతా పోయినా దేవుణ్ణి విడిచిపెట్టినంత ప్రేమ యోబుది. తన దేహం అంతా కుళ్ళిపోతున్నా దేవుణ్ణి విడిచిపెట్టినంత ప్రేమ దేవుని మీద యోబుకుంది. ఇప్పుడు ఆమె వచ్చి యోబును తిడితే సరిపోయేది. ఇప్పుడు ఆమె ఎవరిని తిడుతుంది? ఇతగాడు ప్రేమించిన దేవుణ్ణి తిడుతుంది. మీకు ఒక్క మాట చెప్పి ముందుకు వెళతాను. చాలా కుటుంబాలలో గొడవలు రావడానికి, సమస్యలు రావడానికి ఒక బలమైన కారణం ఏంటంటే, భార్య అంటది, ఏమండే నన్నేమైనాను మా అమ్మ నాన్న అంటే ఊరుకోను అంటది. ఎందుకు? నాకు మా అమ్మ అంటే అంత ప్రేమ, నన్ను తిట్టినా సహిస్తాను కానీ మా అమ్మని తిడితే నేను భరించలేనండి. అంటే మనకి ఇష్టమైన వారిని ఎవరైనా ఏదైనా అంటే మనం భరించలేం. ఆ పార్టీ నాయకుడు, ఈ పార్టీ నాయకుడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం. నీకు నచ్చిన నాయకుడిని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకుంటావా? ఊరుకోవుగా. పెద్ద గొడవ అయిపోద్ది ఇద్దరికి. మరి ప్రాణానికి ప్రాణంగా దేవుణ్ణి యోబు ప్రేమిస్తున్నాడు కదా. అన్ని కోల్పోయిన నువ్వు నాతో ఉంటే చాలని దేవునితో మాట్లాడుతూ నవ్వుకుంటూ దేవుడితో సంతోషంగా సహవాసం చేస్తున్నాడు కదా. అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి తన భార్య తన కళ్ళ ముందు తిడుతుంటే కూడా యోబు ఆమెను పన్నెత్తి మాట అనకుండా, నువ్వు మాట్లాడుతున్న మాటలు మూర్ఖురాలు మాట్లాడాల్సిన మాటలమ్మా, నువ్వు మాట్లాడాల్సినవి కాదు అన్నాడు. ఇక్కడ ఒక సంగతి చెప్పనా మీకు. సహజంగా జబ్బుతో ఉన్నవాడికి కోపం ఎక్కువ. అప్పటికే మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, అన్నీ కోల్పోయి నష్టాల మీద నష్టాలు తన జీవితాన్ని వెంటాడుతుంటే మనసంతా ఏదో రకరకాలుగా ఇబ్బంది పడుతుంది. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, ప్రశాంతత లేదు యోబుకి. అదే సమయంలో దేహమంతా కుళ్ళి నొప్పులు, బాధ, రక్తం రసి కారుతూ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో భార్య వచ్చి తనకిష్టమైన దేవుణ్ణి తిడితే, కొంచెం దగ్గరికి రా బంగారం అని పిలిచి గోపకేసి ఒకటి బేకాలి కదా. జబ్బుతో ఉన్నవాడు కోపం ఎక్కువ కదా. ఆ పని చేయట్లేదు. పిలిచి అంటాడు, అమ్మా ఇప్పటిదాకా దేవుడు మనకు ఎన్నో మేలులు చేశాడు కదా, వాటన్నిటినీ మనం అనుభవించాం కదా, ఇప్పుడు ఈ కీడును కూడా అనుభవిద్దాం సంతోషంగా. అంతేగాని నోరు తెరిచి దేవునికి విరోధంగా నువ్వేమి మాట్లాడొద్దు. ఇది యథార్థత. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాల ప్యాకెట్కి 40 రూపాయలు ఇద్దరు 2 రూపాయలు చిల్లర నమ్మకంగా ఇచ్చేసాను. ఇవన్నీ ఎల్కేజీ వాడు చెప్పాల్సిన కబుర్లు, ఒక విశ్వాసి చెప్పాల్సిన మాటలు కాదు. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను ఏ స్థితిలో నడిపిస్తున్నా ఆయనతో నాకున్న అనుబంధంలో మార్పు రావడం లేదో. ఇది నమ్మకమైన యథార్థత. ఈ యథార్థత కలిగిన వారి కొరకు కోట తలుపులు ఎప్పుడూ తెరవబడి ఉండబోతున్నాయి. అర్థమైన వాళ్ళందరూ చేతులు ఊపుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కోటలోకి వెళ్ళేది ఎవరు? 2 విషయాలు చెప్పాను. ఒకటి నిరీక్షణ గలవారు, రెండవది యథార్థత కలిగిన వారు. ఇద్దరు కోటలోకి వెళతారు. మరి ఇప్పుడు ఆ కోట ఎక్కడుంది? మనం వెళ్ళి దాంట్లో అడుగు పెట్టాలి కదా. మరి ఆ కోట ఎక్కడుంది? ఇప్పుడు ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. 31వ కీర్తన 3వ చరణం చదవండి. 31వ కీర్తన 3వ చరణం. నా కొండ నా కోట నీవే. అందరు ఒక్కసారి ఈ మాట చెప్పండి, స్వరమెత్తి గట్టిగా, మీ చేయి పైకెత్తి. నా కొండ నా కోట నీవే. ఇంకా గట్టిగా చెప్పలేరా? దానికి ముందు యేసయ్యా అని పిలవండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, నా కొండ నా కోట. ఇప్పుడు మన కొండ మన కోట ఎవరు? ఆయనే మన కోట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు మన కోట?
ఆయనే మన కోట. ఇప్పుడు నువ్వు రావాల్సింది ఎక్కడికి? కోటలోకి రావాలి. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? యేసయ్యలోనికి రావాలి. నువ్వు యేసు దగ్గరకు వస్తే కుదరదు. ఇప్పటిదాకా దేవుని సంఘం యేసు దగ్గర మాత్రమే ఉంది. యేసు ప్రభు నీ ప్రక్కనున్నాడు, నువ్వు యేసు ప్రభు ప్రక్కనున్నావు, అంతే. ప్రక్కనున్న వాడికి యేసు ప్రభు ఏ బట్టలు కట్టుకున్నాడో తెలుస్తుంది, అంతే కదా. ప్రక్కనున్న వాడికి యేసు ప్రభు ఏం తింటాడో తెలుస్తుంది, అంతే కదా. వాళ్ళు చూస్తున్నారు కనుక, ప్రక్కనున్నాడు కనుక. కానీ యేసులో ఉన్న వాడికి ఆయన అంతరంగము తెలుస్తుంది, ఆయన ఆలోచన విధానం ఏంటో తెలుస్తుంది, ఆయన ఎవరిని ఎలా ప్రేమించాడో తెలుస్తుంది, ఆయన ఏమి ఆలోచన చేస్తున్నాడో తెలుస్తుంది. యేసు అంతరంగాన్ని ఎరిగిన వ్యక్తి ఎట్లా ఉంటాడో చెప్పనా? రోజున అందరూ కలిసి అన్యాయమైన తీర్పు తీర్చి, ఇతగాడు అనవసరంగా మత మార్పిడి చేస్తున్నాడని స్టెఫన్ మీద రాళ్ళు తీసుకుని రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే స్టెఫన్ ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి ఈ పాపము వీరి మీద మోపొద్దు, ఈ పాపం వీళ్ళ మీద మోపొద్దు. రే, నాతో పాటు 12 మంది అపోస్తులు నమ్మకంగా పరిచర్య చేశారు కదా, ఎప్పుడు నాతోనే ఉన్నారు కదా వాళ్ళు. నన్ను పట్టుకోవడానికి శత్రువులు వస్తే, గొలుసులతో నన్ను బంధించడానికి శత్రువులు వస్తే, పేతురు వరలో ఉన్న కత్తి తీసి వాడి చెవిని నరికేశాడు. నేను చంపడానికి వచ్చిన వాడి కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఎట్లా వచ్చింది నీకు ఇది అంటే, అయ్యా వాళ్ళందరూ నీ చుట్టూ తిరిగారేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ హృదయములో స్థానాన్ని సంపాదించుకున్నాను, నేను నీలో నిలిచి ఉన్నాను కనుక నీ మనసు ఏంటో నాకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు చెప్పండి, స్టెఫను చేసిన ఈ ప్రార్థన ఇంతకు మునుపు ఎవరైనా చేశారా? చంపుతున్న వారి కొరకు ఎవరైనా ప్రార్థన చేశారా? యేసయ్య ఒక్కడే చేశాడు. యేసు ప్రభు తర్వాత మరలా స్టెఫన్ ఒక్కడే ఆ ప్రార్థన చేస్తున్నాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యేసు అంతరంగాన్ని ఎరిగిన వాడు యేసు వలనే లోకాన్ని ప్రేమించగలుగుతాడు, యేసయ్య లానే లోకాన్ని క్షమించగలుగుతాడు, యేసు వలనే లోకాన్ని భరించగలుగుతాడు. మరి నువ్వు యేసు ప్రభుతో ఉన్నావా? యేసులో ఉన్నావా? ఏమండి, యేసులో ఉండడం కూడా సాధ్యమవుతుందా? అది ఎట్లా కుదురుతుంది? ఆయనలో ఎవరైనా ఉంటారా? అసలు ఉండారా ఎవరైనా అంటే, మీకు ఒక మాట చెప్తాను. నీకు తెలిసినా తెలియకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీవు ఇప్పుడు ఆల్రెడీ యేసులోనే ఉన్నావు. అర్థమైతే చేయొచ్చు స్తోత్రం చెప్పండి. ఎందుకు అంటే ప్రకటన గ్రంథంలో లవొదికయ అనే ఒక సంఘం ఉంది. అందరూ నా వైపు జాగ్రత్తగా వినండి, ఈ మాటలు నా వైపు చూడండి. లవొదికయ అనే ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడేటప్పుడు, నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులువెచ్చని స్థితిలో ఉంటే నా నోట నుండి నిన్ను ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను అంటాడు. అందరు జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. నీవు నులువెచ్చగా ఉంటే నీ మీద ఉమ్మి వేస్తాను అన్నాడా? నా నోట నుంచి నిన్ను ఉమ్మి వేస్తాను అన్నాడా? నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అన్నాడు. అంటే నీ మీద ఉమ్మి వేస్తాను అనలేదు దేవుడు. నువ్వు నులువెచ్చని స్థితిలో ఉంటే అని నీ ముఖం మీద వస్తానని అనలేదు ఆయన. ఆయన అన్న మాట ఏంటంటే, నిన్ను ఉమ్మి వేస్తాను నా నోట నుండి అన్నాడు. అంటే ఇప్పటిదాకా నువ్వు ఎక్కడున్నావు? హృదయంలో ఉన్నావు, యేసులో ఉన్నావు. నువ్వు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఆయనలో ఉన్నావు. ఇప్పుడు ఆయనలో నువ్వు ఉన్నప్పుడు, ఆయనకు అనుగుణంగా నువ్వు నడిచినంత కాలం నువ్వు ఆయనలోనే ఉంటావు. ఆయనకు ఆయాసకరమైన క్రియలు నీలో ఎప్పుడైతే బయలుదేరుతాయో, ఆయన అంటాడు, నా నోట నుండి నిన్ను నేను కక్కి వేస్తాను బయటికి. ఇప్పుడు దాకా నువ్వు నా గుండెల్లో ఉన్నావు, ఇప్పుడు దాకా నిన్ను నా హృదయంలో దాచుకున్నాను నేను, కానీ ఇప్పుడు నిన్ను దాచుకోలేకపోతున్నాను, ఎందుకంటే నీ క్రియలు నాకు అసహ్యాన్ని పుట్టిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, యేసులో ఉండడం సాధ్యమవుతుందా? అవదా? ఖచ్చితంగా ఉండగలవు. ఎందుకనంటే లవొదికయ సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ అంటాడు, ఇప్పటి వరకు నువ్వు నాలోనే ఉన్నావు, ఇక మీదట నువ్వు నాలో ఉండడానికి యోగ్యత లేని వ్యక్తిగా మారిపోయిన కారణాన నేను నా గుండెలలో నుంచి బయటకు కక్కి వేస్తాను.
మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? ఏదో బాగా చేదుగా ఉండేది ఏదైనా తిన్నావనుకో, అని ఒకసారి ఊసి వదిలేస్తావా? వదలవు. ఏం చేస్తావు? ఏళ్ళన్నీ లోపలికి పెట్టి వాడు చేసే వాంతికి పక్కన 10 మందికి వస్తుంది. వీడు చేసే గోలకి ఏమైందిరా, గొంతు అంత చేదైపోయింది, యాపాకు దించచ్చు, లోపల ఇమడట్లేదు, ఉంచుకోవడానికి నువ్వు ఇష్టపడట్లేదు. దేవుడు కూడా అట్లాగే నేను లోపల ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు. కానీ యేసు ప్రభు ఆశ ఏంటో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తర్వాత చదువుకోండి మీరు, ఇప్పుడు ఇవన్నీ చదవడానికి మనకు టైం లేదు. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు ఆశ ఏంటో తెలుసా? ఒక రోజున తండ్రిని పిలిచాడు. తండ్రి, నువ్వు నేను మనిద్దరం ఏకమై ఉన్నాం కదా. ఏకంగానే ఉన్నావురా. ఇప్పుడు నేను సంపాదించిన కొంతమంది ఉన్నారు కదా భూమి మీద భక్తులు, వారు కూడా మనతో ఏకమైపోవాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. తండ్రి యేసయ్య ఇద్దరు ఒకటే, ఇద్దరు ఏకమై ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మనిద్దరితో పాటు లోకము కూడా మనతో ఏకమైపోవాలి. అంటే మనలో వారు ఇమిడిపోవాలి, మనలో వారు భద్రపరచబడిపోవాలి. నాకు నువ్వు ఏ స్థానం ఇచ్చావో నీ హృదయంలో, వారికి కూడా నువ్వు అదే స్థానం ఇవ్వాలి అని కోరుకున్నాడు యేసయ్య. ఈ రోజున యేసు ప్రభు ఆశ తీర్చడానికి, యేసులో అడుగు పెట్టడానికి నువ్వు ఇష్టపడితే, నా ప్రియ దేవుని సంగమా, నీ కొరకు 2 అంతల మేలు నా దేవుడు చేయబోతున్నాడు. అర్థమైన వాళ్ళు చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవదిగా, ఆపత్కాలమందు నీకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండబోతున్నాడు. మూడవదిగా, నీవు ఎక్కడున్నా కదల్చబడకుండా నా దేవుడు నీలో స్థిరత్వాన్ని కలుగు చేయబోతున్నాడు. ఇవి కోటలోకి వచ్చిన వారు పొందే ఆశీర్వాదాలు. కోటలోకి ఎవరు వస్తారంటే 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన కొరకు ఎదురు చూచే నిరీక్షణ కలిగిన వారు. రెండవది, యథార్థత కలిగిన వారు కోటలో అడుగు పెడతారు. ఎక్కడుంది ఆ కోట అంటే, నీవు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తే ఆ కోట అక్కడికి నీ దగ్గరకు దిగిరాబోతుంది. నీవు ఆయనలో అడుగు పెట్టి చూడు. ఇంతకాలం యేసుతో నడిచావు కదా, ఇంతకాలం యేసు ప్రభు ఎట్లా మాట్లాడతాడో నీకు వినబడింది అంతవరకే. కానీ ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య అంతరంగమును ఎరుగుదవుగాక, ఆయన హృదయ అంతరంగాన్ని గ్రహించుదవుగాక. అందుకని దైవజనుడు పౌలు సంఘాలకు లేఖ రాసేటప్పుడు ఒక మాట అంటాడు, క్రీస్తులోని ఐశ్వర్యము అంటాడు. చెప్పండి ఒకసారి ఈ మాట. క్రీస్తులోని ఐశ్వర్యం. నీకు తెలిసిన క్రీస్తు కొంచెమే. నీకు తెలిసిన క్రీస్తు అద్భుతాలు చేసేవాడిగా తెలుసు, పాపుల రక్షకుడిగా మాత్రమే తెలుసు. నీకు తెలిసిన క్రీస్తు కొంచెమే. నీకు తెలియని ఐశ్వర్యం యేసయ్యలో ఉంది. దానిని గ్రహించాలంటే నువ్వు యేసులో అడుగు పెట్టగలగాలి. ఆయనతో నువ్వు ఏకమైపోవాలి. ఏమండి, యేసులోకి వెళ్ళడం అంటే ఎట్లాగు అంటే, అదేమి నువ్వు భౌతికంగా చేసే పని కాదు. ఎప్పటికీ యేసయ్యతో ఒక అనుబంధము కలిగి నీవు బ్రతుకుదవుగాక. విడిచిపెట్టి ఉండలేనంతగా యేసుతో మనము ఏకమైపోగలిగితే ఆ కోటలో నువ్వు భద్రపరచబడి ఉన్నట్టే. అందరూ లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. లేచి నిలిచిన వారందరూ కళ్ళు మూసి 2 చేతులు ఆకాశం వైపు చాపి, కళ్ళు మూసి 2 చేతులు ఆకాశం వైపు చాపండి. ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రభువా, నేను నీ కోటలోనికి రావడానికి ఇష్టపడుతున్నాను. 2 అంతల మేలు చేయవా నా కొరకు. ఆపత్కాలములో ఆశ్రయ దుర్గముగా నాతో ఉండవా. నా శత్రువు కంట పడకుండా నన్ను నీ ఆశ్రయముతో కప్పవా. మాటి మాటికి కదిలించబడకుండా నాలో స్థిరత్వాన్ని కలుగు చేయవా. స్థిరమైన మనసును నాలో పుట్టించవా నాయన. నా వ్యాపారంలో స్థిరత్వం కావాలి, నా ఉద్యోగంలో స్థిరత్వం కావాలి, నా పిల్లల జీవితాలలో స్థిరత్వం కావాలి. కదిలించబడకూడదయ్యా. నేను నీ కోటలోనికి రావడానికి ఇష్టపడుతున్నాను అని అందరూ ఏకస్వరంతో నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ నోరు తెరవండి. అందరూ చేతులు పైకెత్తి నోరు తెరవండి. నేను నీలోనికి రావడానికి ఇష్టపడుతున్నానయ్యా. యేసుతో కాదు నేను ఉండవలసింది, యేసులో ఉండడానికి ఇష్టపడుతున్నాను.
యేసులోనికి వస్తే యేసయ్య అంతరంగం ఏంటో నీకు తెలుస్తుంది. ఆయనలో ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తుంది. ఆయన వలనే బ్రతకడానికి నువ్వు ఇష్టపడతావు యేసులోకి వస్తే. మరి ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి నువ్వు యేసులో ఉన్నావా, యేసుతో ఉన్నావా అర్థం చేసుకో ఒక్కసారి. యేసుతో ఉన్నవాడు యేసు ప్రభు ఏం తింటాడో నాకు తెలుసు అని చెప్పుకుంటూ వెళతాడు. కానీ యేసులో ఉన్నవాడు యేసయ్యలానే బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు లోకంలో. నువ్వు యేసులో నిలిచి ఉండే అనుభవం సంఘానికి కావాలి. అందరూ స్వరమెత్తి, ప్రభువా నేను నీలా మార్చబడే కృప నాకు ఇవ్వు నాయన. నీ అంతరంగాన్ని గ్రహించే కృప నాకు ఇవ్వండి అయ్యా. నీ అంతరంగాన్ని గ్రహించగలిగిన మనసును నాలో కలుగు చేయండి నాయన అని అందరూ స్వరమెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవయ్యా, నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. చెప్దాం, నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా, ఒక్క క్షణమైన విడిపోని ప్రియనేస్తమా. ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము. స్వరమెత్తి పాడదామా. ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే. అపజయాల మార్గములో జయధ్వజమైతివే, అంధకార వేళలో తేజో కిరణమై. నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవయ్యా, నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి ఆధారము నీవయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా, ఒక్క క్షణమైన విడిపోని ప్రియనేస్తమా. ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. మరచిపోని దైవమా నన్ను మరచిపోలేదే, తరగిపోని నీ కృప చూపుచూనే ఉన్నావే. మరచిపోని దైవమా నన్ను మరచిపోలేదే, తరగిపోని నీ కృప చూపుచూనే ఉన్నావే. మారదే నీ కృప ఎల్లవేళలా, చాలునే నీ కృప జీవితాంతము. నా స్వరమంతటితో నిన్ను హెచ్చించిన, నిన్ను కీర్తించిన నీ రుణము తీరునా. నా స్వరమంతటితో నిన్ను హెచ్చించిన, నిన్ను కీర్తించిన
నీ రుణము తీరునా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. నాకు అందరూ స్వరమెత్తి చెప్తాం గట్టిగా. దాగు చోటు నీవే, ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా, ఒక్క క్షణమైన విడిపోని ప్రియనేస్తమా. ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగముని. గట్టిగా చెప్తాం. ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే. అపజయాల మార్గములో జయధ్వజమైతివే, అంధకార వేళలో తేజో కిరణమై. నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, క్షేమానికి గట్టిగా. నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, ఆధారము నీ. మరలా నా ప్రాణానికే, నా క్షేమానికి ఆధారము నీవయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. ఒక్క క్షణమైన విడిపోని అనుబంధమా, ఒక్క క్షణమైన విడిపోని ప్రియనేస్తమా, 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 ప్రియనేస్తమా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి. మరలా నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా, నా క్షేమానికి. మరలా ఒకసారి. నా ప్రాణానికే యేసయ్యా, ఆధారము నీవయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే. నా కొండ నా కోట నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవేనయా. ఒక్క క్షణమైన నన్ను విడువని వాడవయా, ఒక్క క్షణమైన నిన్ను నే ఎడబాసి ఉండలేనయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడి, నిన్ను నేను వీడి, నీవు నన్ను వీడి ఉండలేమయా. నా ప్రాణానికి ప్రాకారమా, నా ప్రాణానికి ప్రాకారమా. నా కోట నీవే, నేను దాగి ఉండేది నీలో, నీవు దాచుకునేది నన్నే యేసయ్యా. నా కోట నీవేనయ్యా, నా ధైర్యము నీవేనయ్యా. నా బలము నీవేనయ్యా, నా ఆధారము నీవేనయ్యా. నాకు నా ఏకైక
ఆధారము నీవేనయ్యా. నా ప్రాణానికే చేతులు పైకి నా ప్రాణానికి ప్రాకారమా నన్ను దాచుకున్నది నీవేనయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడి నిన్ను వీడి నేను ఉండలేమయ్యా. యేసయ్యా ఆశ్రయ దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే. అపజయాల మార్గములో జయధ్వజమైతివే. అంధకార వేళలో తేజో కిరణమై నా ప్రాణానికే. చేతులు పైకి అందరం చెప్దామా ఈ మాట. నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా. నా క్షేమానికి ఆధారము నీవే స్వామి. నాకున్న ఏకైక ఆధారము నీవే, నాకున్న ధైర్యము నీవే తండ్రి. చెప్దామా గట్టిగా ఈ మాట ప్రభు. నాకున్న ధైర్యము నీవే, నా నిరీక్షణ నీవే స్వామి. నీవున్నావన్న ధైర్యమే నీవు నాతో ఉన్నవన్న ధైర్యమే బంధకాలలో కూడా ధైర్యంగా నిలిపింది నా యేసయ్యా. నీ కొరకే ఎదురు చూస్తున్నానయ్యా. చెప్దామా ప్రభు. ఎన్నో సంవత్సరాలు ఎవ్వరికి చెప్పుకోలేని సమస్యలు గుండె లోతులలో దాగి ఉన్నాయి. ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నన్ను విడిపిస్తాడన్న ఆశతో ఎదురు చూస్తూ ఈ రాత్రి ఇక్కడికి వచ్చాను. నా కొరకు నీవు కోట గుమ్మములు తెరిచి పెట్టావయ్యా. నేను నీలోనికి రావడానికి ఇష్టపడుతున్నాను. నా శాపపు కట్లు తెంచి వేయవా. ఒక్క మాట ప్రభువుని అడుగుదామా ప్లీజ్. ఏ సమస్యతో ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నా నా దేవుడు నీకు జవాబునివ్వబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల నీ నిరీక్షణకు ఫలాన్ని చూడబోతున్నావు నువ్వు. స్వరమెత్తి ప్రభు చేతులకు అప్పగించుకోండి. నా కోట నువ్వే, నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం లేదు. ఎవరి యొద్దకు వెళ్ళాలని కూడా నేను అనుకోవట్లేదు. ఏ మనుషుని ఆశ్రయించాలని అనుకోవట్లేదు. నేను నాకున్న ఏకైక దిక్కు నువ్వేనయ్యా. ఈ మాట చెప్పండి, ఈ మాట చెప్పండి ప్రభుతో స్వరమెత్తి. నీవు ఎరుగని ఒక అద్భుతం నీ కళ్ళు చూడబోతున్నాయి. నా దిక్కు నువ్వే, నా ధైర్యం నువ్వే, నా నిరీక్షణ నువ్వే. ఏదో ఒక రోజు నువ్వు నన్ను దర్శిస్తావన్న ఆశతో
ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను గత 10 సంవత్సరాలుగా. ఈ రాత్రి ఆ సమయం రానే వచ్చిందని నమ్ముతున్నాను. నేను రెండంతల మేలు ఆరంభము కాబోతుంది నీ జీవితంలో. ఆశ్రయదుర్గమైన దేవుడు నేను తన రెక్కలతో కప్పివేయబోతున్నాడు. నువ్వు శత్రువుకు కనబడకుండా దాచబడబోతున్నావు. నీ మీదికి లేచిన శత్రువు గాలిలో కత్తులాడించి వెనుతిరిగి వెళ్ళిపోబోతున్నాడు. నీ శత్రువు కంటపడకుండా నీవు దాచబడబోతున్నావు. ఇంతకాలం మాటి మాటికి చలించిపోతున్న నీ ఆర్థిక వ్యవస్థలో నా దేవుడు స్థిరత్వాన్ని కలుగు చేయబోతున్నాడు. నీ వ్యాపారంలో స్థిరత్వాన్ని కలుగు చేయబోతున్నాడు. ఒక్క మాట చెప్పు ప్రభుతో, నీవు నన్ను దర్శించే వరకు నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటానయ్యా. చెప్పండి ఈ మాట స్వరమెత్తి. నీవు నన్ను దర్శించే వరకు నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటానయ్యా. నేను నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదని ప్రభువుకు చెప్పి పెట్టండి. ఏదో ఒక క్షణంలో నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు హృదయంలో ఉన్నదొకటి, నోరు మాట్లాడింది మరొకటిలాగా యథార్థత లేకుండా బ్రతికితే ప్రభువుతో చెప్పు, అయ్యా నా స్థితి ఎలా మారుతున్నా నీతో నాకున్న అనుబంధములో మార్పు రాకుండా చూసుకుంటాను. నన్ను కోటలో ప్రవేశపెట్టవా? నీలో దాగి ఉండే అనుభవాన్ని నాకు నేర్పించవా? ప్రార్థన చేసుకోండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని సందేశం దైవజనుని నిలబెట్టుకొని ఆ కోటలో ప్రవేశించే విధానాన్ని జ్ఞాపకం చేశాడు కదా. ఆ కోటలో ప్రవేశించినప్పుడు 2 అంతల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పాడు. అందులో ప్రవేశిస్తే నువ్వు కదిలించబడవు, స్థిరంగా ఉంటావని చెప్పాడు. ఎంతకాలం నుండి ప్రభువును ఆరాధిస్తున్నావు, ఎంతకాలం నుండి సందేశాలు వింటున్నావు. మరి ఆ కోటలోనికి ప్రవేశించడానికి అర్హత ఏంటి చెప్పాడు దైవజనులు. అవును, నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ కలిగి జీవించే బిడ్డలు ఆ కోటలో ప్రవేశిస్తారు. రెండవది కూడా చెప్పాడు, యథార్థ జీవితం కావాలి. యథార్థవంతులు ఆ కోటలో ప్రవేశిస్తారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దేవునిలో స్థిరంగా ఉండాలి. స్థిరత్వాన్ని కోరుతున్నాడు. ఏబు గారిని జ్ఞాపకం చేశాడు కదా. కాబట్టి అనేక శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ భక్తిలో, విశ్వాసంలో తేడా రాలేదు కదా. ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకసారి నేను పరీక్షించుకో. ప్రభువుకు నమ్మకంగా జీవించు. ప్రభువు నిన్ను దర్శించేంత వరకు ప్రభు వైపు చూడు. నిరీక్షణ కలిగి జీవించు. మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఎంత గొప్ప దేవుడవు, ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు, ఎంత ప్రేమ మీ దగ్గర ఉన్నది మా పట్ల. స్తోత్రములు. మా కొండ కోట నీవే అని చెప్తున్నా. యేసయ్యా, నీవే మా కొండ కోట. నీలో జీవించడానికి మాకు ఇస్తున్నటువంటి అవకాశాల కొరకే మీకు స్తోత్రం. పూర్తిగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, మిమ్మల్ని అనుభవించడానికి ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తు వలె ఉండేటకు అన్ని విషయంలో ఎదుగుదాం అని చెప్తున్నాడు భక్తుడు. ఈ రాత్రి సమయంలో దైవజనుని నిలబెట్టుకొని ఆయన ముఖాంతరముల నుండి మీరు అందించిన శ్రేష్టమైన వాక్కుల కొరకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము వినువారమై ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ నేను మహింపరిచే బిడ్డలుగా ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది బిడ్డలు నీ సందేశం విన్నారో నీ ఆశీర్వాదాలు బిడ్డలకు అందించమని కోరుకుంటున్నాం.
ఈ గ్రౌండ్లో చేరి నేను ఆరాధించిన బిడ్డలు, సందేశం విన్న బిడ్డలు హృదయంలోకి చేర్చుకొని దాన్ని అర్థం చేసుకొని నీ అడుగుజాల్లో నడిచే భాగ్యం బిడ్డలకు అందించమని కోరుకుంటున్నాను. ఈ సభలు మీరు ఏర్పాటు చేసిన ప్రేమ కొరకు స్తోత్రం. దైవజనులు జీవన్ పాస్టర్ గారి ద్వారా నైనా నిన్న ఈ రోజు 24th వరకు మీరు ఏర్పాటు చేసిన ఈ సభల్లో దైవజనులు ఈ సందేశాలు ఇస్తుండగా బిడ్డలు జాగ్రత్తగా విని మేళ్లు పొంది నేను మహింపరచడానికి కృప చూపించమని కోరుకుంటున్నాను. నీకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో రేపు ఎల్లుండి జరిగిపోయే కార్యక్రమాలు కూడా నీ చేతులకు అప్పగిస్తూ సమస్తం మర్యాదగా, క్రమముగా, పరిశుద్ధంగా, క్రమశిక్షణతో నీకు మహిమకరంగా సంఘానికి, పరిచర్యకు, దైవదాసుల కుటుంబాలకు, విశ్వాసుల కుటుంబాలకు, ప్రతి బిడ్డకి దీవెనకరంగా ఈ సభలు జరిగించి మీరు మహిమ పొందమని కోరుకుంటూ ఇంత మంచి సమయం, ఆశీర్వాదకరమైన సమయం మీరు మాకు అందించినందుకే స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆశీర్వాదం అడుగుదాం. మన పరమతండ్రి యెహోవా దేవుని యొక్క ప్రేమ, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ శాశ్వత నిత్య సన్నిధి ఈ రాత్రి సభలో కూడుకున్న మనకును, రాళ్ళకు వెనుకబడిన బిడ్డలకు, దైవ సందేశాన్ని అందించినటువంటి దైవ సేవకునికి, మిగతా దైవ సేవకుల కుటుంబాలకు, పరిచర్యకు, స్థానిక పాస్టర్ గారి కుటుంబానికి ఈ సభలో ముగించేంత వరకు కూడా ఆత్మదేవుడు సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే నిలబడి ఉండే జీవన్ పాస్టర్ గారు ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు మీకు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. వాక్య పరిచర్య చేసిన దైవజనులు మరి మీ కొరకు ప్రత్యేకముగా, వ్యక్తిగతముగా ప్రార్థనలు చేస్తారు. మరి ప్రార్థన చేయించుకొని చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు తృప్తిగా భోజనము చేసుకుని వెళ్ళాలని తెలియజేస్తున్నాం. మరి దైవజనులకు వేదిక దగ్గర, అలాగే విశ్వాసులకు వెనక భాగములో తినగలిగిన వారు తినగలిగినంత మాత్రం పెట్టించుకోండి. గత రాత్రి కూడా ఆహారాన్ని వృధా చేశారు. అది మాత్రము మీకు ఆశీర్వాదం కాదు. ఆ విషయాన్ని మీరు గమనించండి. అలాగే ఉపవాస ప్రార్థన చేసుకోవాలన్న వారు ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. మరి చాలా రాత్రి వరకు కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగే మరి రేపు కూడా పగటిపూట ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి మీరు ఉపవాస ప్రార్థనలో కలిసి ఉండాలంటే ఉండొచ్చు. అలాగే మీ సమస్యలు ఏదైనా ఉంటే రాసి ఆ బాక్సులు వేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తాం. అలాగే ఇంకా 3 దినాలు ఈ పండుగ జరుగుతుంది. తెలియని వారికి కూడా ఈ విషయం తెలియచేసి మీరు సకాలంలో రావాలని క్రీస్తు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఉన్నాము. ఎవరైనా పాటలు పాడాలని ఆశ కలిగిన వారు 6 గంటల కంటే ముందుగా వస్తే అవకాశం ఉంటుంది. మరి పండుగలో మేము మాత్రమే పాడాలి, మీరు పాడకూడదన్న నియమం అంటూ ఏమీ లేదు. మరి ఎవరైనా సమయంలో వచ్చినట్లయితే పాటలకు అవకాశం ఉంటుంది. కాస్త ఆలస్యం అయితే వాక్యం కూడా అయిపోతుంది. ఇంకా ఆలస్యం వస్తే వారికి భోజనం పెట్టైనా పంపిస్తాము. ఒట్టిగా మాత్రం పంపిము. సమయాన్ని గుర్తు చేసుకోండి. మీ అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. అలాగే దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన అవసరం కలిగిన వారు త్వరగా వచ్చి ఎదురుకు వచ్చి మరి ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయించుకోవాలి. ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా